ధర్మో రక్షిత రక్షిత ధర్మ సంస్థాపనార్థయ సంభవామి యుగేగే అన్నాడు కృష్ణుడు. అంటే అర్థం ఏమిటి? ఎక్కడ ధర్మం నశిస్తుందో, అధర్మం పెచ్చుమీరుతుందో తప్పకుండా నేను వస్తాను, ధర్మానికి విజయం సాధించేలా చేస్తానని చెప్పి కృష్ణ భగవానుడు చెప్పాడు. మహాభారతంలో ఎవరైతే అధర్మ పక్షం ఉన్నారో అందరూ కూడా అధర్మపరుల కింద లెక్క. ఈ విషయంలో ద్రౌపది వస్త్రాభరణం జరుగుతుంది. నిండు కురుసభలో ఆవిడ్ని అవమానిస్తారు. ఒక స్త్రీని చూడకుండా కూడా అందరూ కలిసి ఆమెను అవమానపరచడం చూసిన తర్వాత చూసిన వాళ్ళు ఆ జరుగుతున్న ఆ క్రియని ఆపకుండా ఉన్నవాళ్ళు కూడా అధర్మపరుల కింద లెక్క అంటాడు కృష్ణుడు. ఆ విధంగా భీష్ముడు, ద్రోణుడు అందరూ కూడా అక్కడ ఉంటారు, కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోతారు. తర్వాత మహాభారత యుద్ధం స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా భీష్ముడు, ద్రోణుడు కూడా ఆ పక్కే ఉంటారు. కారణం ఏంటంటే చాలా కారణాలు ఉంటాయి. రాజకీయ కారణాలు ఉంటాయి. వాళ్ళ పక్షాన అక్కడ ఉన్నారు కాబట్టి ఎంతో కాలం పెట్టి వాళ్ళందరూ సమానమే నాకు దృష్టిలో ఉంటాడు. కానీ ఇద్దరు కూడా ఆ పక్కనే ఉన్నారు. అందువలన ఎక్కడైనా సరే పాండవులే జయించాలి కాబట్టి పాండవ పక్షాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళే జయిస్తారు. కౌరవుల పక్షాన్ని ఉన్న వాళ్ళందరూ కూడా అధర్మపరులే కాబట్టి వాళ్ళు కూడా నశిస్తారని చెప్పేసి కృష్ణ భగవానుడు పరోక్షంగా ధర్మాన్ని రక్షింపజేయడం కోసమే వాళ్ళు కూడా నశించేలాగా, వాళ్ళు కూడా ఆ యుద్ధంలో ఓడిపోయేలాగా చేయడానికి ఆయన యొక్క హస్తం పరోక్షంగా ఉంది. వాళ్ళు ఎంత పరాక్రమవంతులైనా కూడా. అందుకనే చివర భీష్ముడు చెప్తాడు అంపశయ మీద ఉన్నప్పుడు, కృష్ణ నేను ఏమీ చేయలేకపోయాను, దుర్యోధనుడికి ఎన్నోసార్లు చెప్పి చూశాను కానీ నా మాట వినలేదు, అయినా కూడా నేను తప్పు చేసినట్టే లెక్క, ఎందుకంటే నేను వాళ్ళ పక్షాన ఉన్నాను కాబట్టి ఆయన పశ్చాత్తాపడతాడు. కానీ నువ్వేం పాపం చేయలేదు, నువ్వు చేసిన తప్పుకి నేను క్షమిస్తున్నానని చెప్పేసి కృష్ణ భగవానుడానికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఈ విధంగా ఎవరైతే ధర్మానికి హాని కలిగిస్తున్నప్పుడు ఎవరైతే గుడ్లు అప్పగించి చూస్తారో, వీక్షిస్తారో, ఏ పట్టించుకోకపోతే ఉండిపోతారో అలా పెద్దవాళ్ళు కూడా నశిస్తారని చెప్పడానికి ఈ కథ పెద్ద తార్కాణం. మనకి లిపి మహాభారతం గేమ్ ఆడండి, మీలోని వీరుణ్ణి గెలిపించండి, జీవితాన్ని గెలవండి.